నమస్కారం. ఎన్సెడ్ న్యూస్కి స్వాగతం. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. గోదావరి పుష్కరాల సందర్భంగా యాంచా వద్ద పుష్కర ఘాట్ను పరిశీలించిన కలెక్టర్ భవేష్ మిశ్రా. ఆర్మూర్లో వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటిన మున్సిపల్ చైర్పర్సన్ గోనె లహరి. ఆర్మూర్ మరియు బాల్కొండ నియోజకవర్గంలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు. ఆర్మూర్ పట్టణంలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మండల విద్యాధికారి రవీందర్. గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. నవీపేట్ మండలం యాంచా వద్ద పుష్కర ఘాట్ నిర్మాణానికి నిధులు మంజూరైన నేపథ్యంలో కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో కలిసి అనువైన స్థలం కోసం క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. స్థానిక ప్రజాప్రతినిధులు రైతులతో ముఖాముఖి భేటీ అయి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. యాంచా గ్రామ శివార్లో ఎక్కడ పుష్కర్ ఘాట్ ఏర్పాటు చేస్తే భక్తులకు అనుకూలంగా ఉంటుంది, అవసరమైన స్థలం అందుబాటులో ఉందా, రవాణా వసతి, ఇతర సదుపాయాలు, భద్రతాపరమైన అంశాలు తదితర వాటి గురించి సంబంధిత అధికారులతో కలెక్టర్ చర్చించారు. క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపిన అన్ని అంశాలను క్రోడీకరించి ప్రభుత్వానికి నివేదిస్తామని, ప్రభుత్వం నిర్ధారణ చేసిన ప్రాంతంలోనే పుష్కర ఘాట్ నిర్మాణం చేపడతామని కలెక్టర్ స్పష్టం చేశారు. పరిశీలన జరిపిన ప్రాంతంలో ప్రభుత్వ స్థలం ఏ మేరకు అందుబాటులో ఉంది, పట్టా భూములు ఎంత విస్తీర్ణంలో ఉన్నాయన్నది పక్కాగా సర్వే నిర్వహించి వారం రోజుల్లోపు మార్కింగ్ పూర్తి చేయాలని స్థానిక రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించేలా ప్రభుత్వం సంకల్పించిన దృష్ట్యా విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. భక్తులకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా పనులను చేపట్టి నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలన్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర దేవాలయం యాంచా గ్రామానికి అత్యంత చేరువలో ఉన్నందున గోదావరి పుష్కర పుణ్య స్నానాల కోసం అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున లోటుపాట్లకు తావు లేకుండా చూడాలన్నారు. కలెక్టర్ వెంట రెవెన్యూ, ఇరిగేషన్, ఎండోమెంట్, ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవంలో ఆర్మూర్ పట్టణ ప్రజలు భాగస్వాములు కావాలని మున్సిపల్ చైర్మన్ గోనె లహరి రఘు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని 2వ వార్డులో వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ భావి తరాలకు మంచి వాతావరణం అందించాలన్న ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వన మహోత్సవ కార్యక్రమాన్ని చేపట్టిందని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, అధికారులు, నాయకులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో గల గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గౌడ సంఘం సభ్యులు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ లింగాగౌడ్, మాజీ కౌన్సిలర్ లింబాద్రి గౌడ్ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్నను స్ఫూర్తిగా తీసుకుని గౌడ కులస్తులు ముందుకు సాగాలని, ఆయన ఆశయాల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘ సభ్యులు తదితరులు ఉన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి సందర్భంగా గౌడ సంఘం హౌసింగ్ బోర్డు కాలనీలో మా ప్రముఖ గౌడ సోదరుల ఆధ్వర్యంలో ఈ రోజు ఘనంగా జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఒక యోధుడు, ఒక శక్తి. మరి ఆయన వారసులం, కౌండిన్య వారసులం. మరి ఆయన ఆశయాలను కొనసాగించాలని పదే పదే చెప్తా ఉన్నాం. ఏమీ లేనప్పుడు, మీడియా లేనప్పుడు, ఏం లేనప్పుడు 1600 శతాబ్దంలోనే 2000 సైన్యంతో 30 ఏళ్లు గోల్కొండ కోటలేలిన యోధుడు అయితే మరి ఇప్పుడు అన్ని ఉండి కూడా, అన్ని రంగాల్లో ముందుండి కూడా మనం గౌడ జాతి ఎనకకూతున్నామేమో అనే ఒక బాధాకరం. మరి అన్ని రంగాల్లో ముందుండాలనేదే మన ప్రతి ఒక్క కౌండిని ఆశయం. మరి ఆయన ఆశయం కూడా నా వారసులంతా రానున్న రోజులలో రాజ్యాధిపతులు కావాలా, రాజ్యమేళాలని ఆయన కోరిక. మరి అట్లాంటిది ఆయన ఆశయాలను కొనసాగించాల. ఒక్కోడే అంత కోటకు చక్రవర్తి అయింది కాబట్టి మరి ఇప్పుడు మన అందరము ఆయన వారసులుగా ఆయన రక్తం మనలో ప్రవహించాలని కోరుతా ఉన్నాం. సర్దార్ సర్వాయి పాపన్న మాకు మంచి బిడ్దిచ్చిపోయిండు, మేము రాజులము అని గుర్తు చేసి ఆయన ఒక రాజుగా, ఒక యోధుడుగా పోరాడి గౌడుల ఉన్నతికి పాటుపడి గౌడన పిలుపుని ఎక్కడో ఉంచిన మహనీయుడు. కాబట్టి ఆయన అడుగుజాడల్లో మేము నడవాలని కోరుకుంటూ గౌడ బాంధవులందరూ రాబోయే కాలంలో ప్రతి వ్యవస్థలో
ప్రతి శాఖల ప్రతి దగ్గర మన గౌడ బాంధవులు ఉండి సేవా కార్యక్రమాలను కొనసాగించాలని కోరుకుంటూ రాబోయే కాలంలో కూడా మన ఆర్మూర్లో కూడా సర్దార్ సాహెబ్ అనే విగ్రహానికి మేము అందరం డొనేషన్ మొన్ననే స్టార్ట్ చేసినాం. ఆల్రెడీ ఫండింగ్ అవుతున్నది. రాబోయే 6 నెలల 3 నెలల ఒక మంచి విగ్రహం కూడా మా గౌడ బాంధవులు అందరి తరఫున పెట్టుకుంటామని. ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని గ్రామాల్లో గల పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను మండల విద్యాశాఖ అధికారి రవీందర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలల్లో తరగతి గదులను తనిఖీ చేసి విద్యార్థులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులున్నారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఈ నెల 19వ తేదీన తలపెట్టిన విద్యుత్ ఉద్యోగుల చలో విద్యుత్ సౌదా మహాధర్నాను విజయవంతం చేయాలని విద్యుత్ ఉద్యోగులు నరేందర్ నాయక్, శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని విద్యుత్ సబ్ డివిజన్ కార్యాలయంలో మహాధర్నా గోడ ప్రతులను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని యాజమాన్యం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని, విద్యుత్ ఉద్యోగులందరూ రేపు జరిగే మహాధర్నాలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. 19వ తేదీన విద్యుత్ శాఖలో ఎటువంటి ఇబ్బందులు జరిగినా దానికి యాజమాన్యం ప్రభుత్వమే భరించాలని సూచించారు. ఉద్యోగులు ధర్నాలో పాల్గొని యాజమాన్య, ప్రభుత్వ మొండి వైఖరికి బుద్ధి చెప్పాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు, విద్యుత్ ఉద్యోగులు, కార్మికులు తదితరులున్నారు. హైదరాబాద్లో జరగబోయే మహాధర్నా కార్యక్రమానికి మేము వాల్ పోస్టర్ రిలీజ్ చేసుకోవడం జరిగింది. మాకు రావాల్సిన బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. ఈపీఎఫ్ టు జీపీఎఫ్ ప్లస్ 2011 ఏరియర్స్ మరియు రెగ్యులర్గా వచ్చే పిఆర్సీ మరియు చెప్పుకుంటా పోతే చాలా సమస్యలు ఉన్నాయి. కానీ మేనేజ్మెంట్ మాత్రం చాలా మొండి వైఖరిగా వ్యవహరిస్తుంది. ఇప్పటి వరకు కూడా పిఆర్సీ కమిటీ వేయకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఈ గవర్నమెంట్ వచ్చి పోవడానికేమో ప్రజాప్రభుత్వం అని చెప్తుంది. మాది INTC 327 యూనియన్ మరియు ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ కు అనుకున్న సంస్థ, ఒక సంఘం. అయినా కానీ మేము రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వస్తుంది. మేము కార్మికుల కొరకు ఈ సంఘం ముందుంటదని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగులకు 1999 నుండి 2024 అపాయింట్మెంట్ అయిన ఉద్యోగులందరికీ కూడా మరి 2004లో వరకు అపాయింట్మెంట్ అయిన ఉద్యోగులందరికీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కావచ్చు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్కు అందరికీ మరి జీపీఎఫ్ ఇస్తున్నారు. మరి అదేవిధంగా మా యొక్క సంస్థలో ఉన్నటువంటి ఎంప్లాయీస్కు ఇప్పటి వరకు మరి ఆ యొక్క అమలు చేయడం లేదు. మరి ఈ విషయంలో కూడా మేము చాలా పటిష్టంగా అడుగుతా ఉన్నాం. మరి వెంటనే ఈ యొక్క ఈపీఎఫ్ను జీపీఎఫ్గా మార్చాలని చెప్పేసి, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. రేవంత్ రెడ్డి సీఎం గారు కూడా మరి చెప్పడం జరిగింది, ఈపీఎఫ్ టు జీపీఎఫ్ చేస్తాం, పాత పెన్షన్ విధానాన్ని కొనసాగిస్తాం, మా గవర్నమెంట్ వస్తే మేము అమలు చేస్తామని చెప్పేసి వాగ్దానాలు చేయడం జరిగింది. అయ్యా, మేము ఈరోజు ఉద్యోగులం అడుగుతా ఉన్నాం, మీ యొక్క బెనిఫిట్స్లో ఉన్నటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పేసి, మా యొక్క విద్యుత్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ను మేము అడుగుతా ఉన్నాం. ఆర్మూర్ పట్టణంలో బంజారా సంఘం ఆధ్వర్యంలో శీతల పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తాండా నాయకుడు బానవ శ్రీనివాస్, కారోబర్ జపన్ లాల్ నాయక్ల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బంజారా సంఘం అధ్యక్షుడు రాజేశ్వర్, కార్యదర్శి పీర్ సింగ్లు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం బంజారా సంఘం ఆధ్వర్యంలో తీజ్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. సకుటుంబ సమేతంగా సంఘ సభ్యులు వచ్చి నైవేద్యాలు సమర్పించారని, బంజారాల సాంప్రదాయ పండగ శీతల పండగ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు గంగాధర్ నాయక్, బలరాం నాయక్, మోహన్, లింబాద్రి, బాలాజీ, గణేష్, గంగాధర్, తాండా ప్రజలు తదితరులున్నారు. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో డ్రీమ్స్ స్వచ్ఛంద సంస్థ, అంతర్జాతీయ కార్మిక సంస్థ, చైల్డ్ లేబర్ ప్లాట్ఫామ్ సంయుక్త ఆధ్వర్యంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రీమ్స్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు శ్రీశైలం మాట్లాడుతూ బడి బయట ఉన్న ప్రతి చిన్నారిని తిరిగి పాఠశాలలో తీసుకురావడానికి గ్రామ స్థాయిలో నిరంతరం బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శాంతికుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు తదితరులున్నారు. వేల్పూర్ మండలంలోని మోతే గ్రామంలో శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి ఘనంగా నిర్వహించడం జరిగిందని, ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా జయంతి కార్యక్రమాలు నిర్వహించుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొఘల్ సామ్రాజ్య ఆధిపత్యాన్ని, నాటి భూస్వామ్య వ్యవస్థ దోపిడీని ధైర్యంగా ఎదిరించి పోరాడిన తెలంగాణ వీరుడని, సమాజంలో అణగారిన వర్గాలను ఏకం చేసి రాజ్యాధికారాన్ని సాధించిన తొలి బహుజన పాలకుడిగా చరిత్రలో నిలిచారన్నారు. 1510లో మొఘల్ పాలకుడు బహదూర్ షా ఆదేశాలతో మొఘల్ సుబేదార్ యూసుఫ్ ఖాన్ భారీ సైన్యంతో కిలాషాపూర్ కోటను నెలల తరబడి ముట్టడించాడని, తీవ్రమైన పోరాటం అనంతరం పాపన్న పట్టుబడి వీరమరణం పొందారు. ఆయన పోరాట స్ఫూర్తిని గౌరవిస్తూ తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో ఎక్స్ ఎంపీపీ మోతే రామగౌడ్, గ్రామ సర్పంచ్ రమేష్ రెడ్డి, ఉప సర్పంచ్ పరంజ్యోతి, గ్రామ శాఖ కాంగ్రెస్ అధ్యక్షులు రాజేశ్వర్, బీఆర్ఎస్ నాయకులు డి రాజేశ్వర్, బాలరాజ్, ఉప సర్పంచ్ సుదర్శన్, పి రాజేందర్, గౌడ సంఘ అధ్యక్షులు రమేష్ గౌడ్, గౌడ సంఘ యూత్ సభ్యులు, సంఘ సభ్యులు మొదలగు వారు పాల్గొన్నారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్లోని తన నివాసంలో మాజీ ప్రభుత్వ విప్ అనిల్ ఈరవత్రి బహుజన చక్రవర్తి ధీర యోధుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. సామాజిక సమానత్వం, అణగారిన వర్గాల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటాన్ని స్మరించుకున్నారు. పాపన్నగౌడ్ ఆశయాలు, ధైర్య సాహసాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అనిల్ అన్నారు. బాల్కొండ పోలీస్ స్టేషన్లో బాల్కొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పోలీసులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కిసాన్ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన వైద్య సిబ్బంది వీరయ్యగౌడ్, రమేష్, బాల్కొండ, ముప్కాల్ పోలీస్ స్టేషన్లకు చెందిన పోలీసులకు బీపీ, షుగర్, రక్త పరీక్షలు నిర్వహించారు. లయన్స్ క్లబ్ జిల్లా కార్యదర్శి చాకులింగం, అధ్యక్షుడు యాదగిరిగౌడ్, హెడ్ కానిస్టేబుల్ శేఖర్, విఠల్, గణపతి తదితరులు పాల్గొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో ముప్కాల్ మరియు బాల్కొండ పోలీసులు చూపుతున్నటువంటి ధైర్య సాహసాలకు వాళ్ళ ఆరోగ్యాలు బాగుండాలనే సదుద్దేశంతో లయన్స్ క్లబ్ బాల్కొండ ఆధ్వర్యంలో ఈరోజు బాల్కొండ పోలీస్ స్టేషన్లో డయాబెటీస్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. వీరికి బీపీ మరియు షుగర్ టెస్టింగ్ చేసేసి వారికి అవసరమైనటువంటి వైద్య సేవలు చేయడం జరుగుతుంది. బాల్కొండ మండల గౌడ సంఘం ఆధ్వర్యంలో బహుజన చక్రవర్తి ధీర యోధుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి వేడుకలు బాల్కొండ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. సామాజిక సమానత్వం, అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం ఆయన చేసిన పోరాటాన్ని స్మరించుకున్నారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్లోని లయన్స్ క్లబ్ భవనంలో మంగళవారం బాల్కొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఆర్మూర్ లయన్స్ కంటాసుపత్రి వైద్యాధికారి డాక్టర్ పుణ్యరాజు 29 మందికి కంటి పరీక్షలు చేశారు. వారిలో మోతుబిందు ఉన్నవారిని గుర్తించి శస్త్రచికిత్సల కోసం ఆర్మూర్ లయన్స్ కంటాసుపత్రికి తరలించారు. లయన్స్ క్లబ్ జిల్లా కార్యదర్శి చాకులింగం, బాల్కొండ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు యాదగిరిగౌడ్, కార్యదర్శి కనకయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి మంగళవారం ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తున్నాం. మండలంలోని ప్రతి గ్రామంలో ఉన్నటువంటి కంటితో బాధపడే వ్యక్తులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఉచితంగా ఆపరేషన్లు చేయించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ కంటి పరీక్షలు కంప్లీట్ అయినటువంటి ప్రతి ఒక్కరికి ఆపరేషన్స్ ఉచితంగా చేయించి ఆపరేషన్స్ కంప్లీట్ అయిన వారికి ఉచితంగా కంటి అద్దాలను కూడా పంపిణీ చేస్తాం. కాబట్టి మండలంలోని అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి కంటితో బాధపడే వ్యక్తులు ఇట్టి అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి. బాల్కొండ మండల కేంద్రంలోని పాత బస్టాండ్ కూడలి వద్ద మిషన్ భగీరథ నీటి పథకం మ్యాన్ హోల్ వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మ్యాన్ హోల్ రోడ్డును ఆనుకుని ఎత్తుగా ఉండడం వల్ల వాహనాలు తరచూ దాన్ని ఢీకొడుతూ ప్రమాదాలకు గురవుతున్నాయి. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. బాల్కొండ పాత బస్టాండ్ ప్రధాన కుడాలి వద్ద పాత జాతీయ రహదారిపై ఉన్న మిషన్ భగీరథ మ్యాన్హోల్ చాలా ప్రమాదంగా ఉంది. దీనికి సంబంధించిన అధికారులు వెంటనే పరిష్కారం చేయాలని కోరుతున్నాము. ఇక్కడ ఈ రోడ్డు పైన వాహనాలు రాకపోక చాలా ఎక్కువగా ఉంది. కావున ఈ మ్యాన్హోల్ రోడ్డుపై ఎత్తుగా ఉండడం వల్ల ఎన్నో వాహనాలు ప్రమాదానికి గురవుతున్నాయి. కావున ఈ యొక్క సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నాం. ఇవి ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్.
గోదావరి పుష్కరాల సందర్భంగా యాంచా వద్ద పుష్కర ఘాట్ను పరిశీలించిన కలెక్టర్ భవేష్ మిశ్రా. ఆర్మూర్లో వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటిన మున్సిపల్ చైర్పర్సన్ గోనె లహరి. ఆర్మూర్ మరియు బాల్కొండ నియోజకవర్గంలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు. ఆర్మూర్ పట్టణంలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మండల విద్యాధికారి రవీందర్. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.